దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి వార్షిక గీతం నుంచి ప్రార్థన చేస్తున్నామండి. మోహనుజురా మహాగణ సరస్వతిగా నాద పరిశుద్ధ కూడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తానికి స్థితికి మనం తెలుస్తున్నాం తండ్రి. ఆకాశం వాసన భూమి పాల్గొంటున్న ఆయన నీ పాదసన్నిధిని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ప్రభు దాసుని చెప్పిన ఆయన మాటల్లో మీరుండి ప్రభు రక్షక నాద పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడిన విధానానికి స్థితిస్తోంది. దేవదాస్తాన్ని మాట్లాడుతుండగా ప్రభు నాయన అభితులైన పేదల అగ్ని చేత కాల్చు, నా శరీరాన్ని మరుగుపరచు, మానస్వరాన్ని మరుగుపరచు, దయస్వరంతో మాట్లాడి దర్శించి కుప్పలు కుప్పరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి. పదిలో ఉన్న వాళ్ళ కటాక్షము ఎవరి మీదకి వచ్చిందంటండి? యేషోబు మీదకి వచ్చిందంట. ద్వితీయోపదేశ కాండము 33:16 చదువుంది. ద్వితీయోపదేశ కాండము 33:16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా ఫలించు ఫలం వల్లంట అతని భూమి. ఎవరి భూమి అండి? యోసేపు భూమిని అంట దేవుడంట దీవించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దీవించాడండి కదమ్మా? 33:16 పొదలో నుండి వాని కటాక్షము యేసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాత నందిన నడినెత్తి మీదకి అది వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక్కడండి పొదలో ఉన్న వాని కటాక్షం అంట యేసేపు నెత్తి మీదకి వచ్చిందండి. పొదలో ఏమన్నారండి? పొదలో మోసే ఎవరిని చూసారు చెప్పండి? దేవుడు చూశాడు. ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ శక్తిమంతుడు, ఆ సర్వశక్తిమంతుడు దేవుని యొక్క కటాక్షం అంతా ఎవరి మీద ఉందంటండి? యేసేపు మీద ఉందంట. మరి యేసేపు మీద ఆ కటాక్షం ఉంది కనుక మరి యేసేపు కంటండి ఎన్ని శ్రమలు కలిగినాయండి? 7 శ్రమలు కలిగినాయండి. 7 ఆశీర్వాదాలు కలిగినాయండి. 7 శ్రమలు కలిగినప్పుడు మరి కృంగిపోలేదు. 7 ఆశీర్వాదాలు కలిగినప్పుడు గొప్ప అయిపోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఉన్న మనిషి ఎవరు తెలుసండి? యేసేపు మాత్రమే. అన్నలో తను అవమానించినప్పటికీ మరి వాళ్ళ బంధువులు స్నేహితులు తను తోసివేసినప్పటికీ ఎవరు ఏం చేసినప్పుడు కూడానంట దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వాసంతో నమ్ముకుంటాడంట ముందుకు సాగిపోయింది. ఎవరంటే తెలుసండి? బైబిల్ గ్రంథంలో యేసేపు ఒక్కడే అండి. నమ్మించి మోసం చేశారు. ఎవరు చెప్పండి? తన రక్త సంబంధికులు తను నమ్మించారు. తను ఎంతగానో మరి నమ్మాడండి. నన్ను అన్నదే కదా, నన్ను చంపేస్తారని అనుకోలేదండి. కానీ ఏం చేసి చెప్పండి? చంపడానికి కూడా మేము యేసేపు నుంచి చెప్పండి గోతిలో పడిచేయడం కారణం ఏంటో తెలుసండి? అసూయ. ఎవరిని దర్శనం చెప్పండి? యేసేపు మీద ఎవరికి అసూయండి? అన్నలకు అసూయ. ఎందుకు అసూయండి? తన తండ్రి యాకోబు యేసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడనేసి తన తండ్రి మరి ఎప్పుడైతే యేసేపుకి విచిత్రమైన మరి వస్త్రాలు కుట్టించడం మొదలుపెట్టాడు అప్పుడు నుంచండి వాళ్ళ అన్నకి ఏం జరుగుతుంది చెప్పండి? అసూయ ఎక్కువైపోయిందండి. అయినప్పుడు కూడా దేవుడు మాత్రం ఎవరిని విడిచిపెట్టలేదు చెప్పండి? యేసేపు విడిచిపెట్టలేదండి. ఎట్టి పరిస్థితి యేసేపు విడిచిపెట్టలేదండి. ఎందుకు విడిచిపెట్టలేదంటే యేసేపు అంటండి చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి దీవారాత్రులు తన తండ్రితో పాటంట ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడంటండి. ప్రార్థన చేసే వారిని ఎట్టి పరిస్థితి దేవుడు విడిచిపెట్టడండి. ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది కనుక ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది కనుక ఎవరైతే ప్రార్థన మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే ప్రార్థన ద్వారా నేను అన్ని జయిస్తానని నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో అటువంటి వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వ్యాధులు వచ్చినా, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎంత మాత్రం కూడానండి వాళ్ళనట పడగొట్టాక సరిపోతుంది. ఎందుకు సరిపోతుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంది చెప్పండి? ప్రార్థనతో ఉంది. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన దేవుని సన్నిధి. అది ప్రతి నిత్యం ఉంటుంది. మన బ్రతుకులో ఉండాలి. మనం ప్రతిరోజు మనం దేవుని ప్రార్థించినప్పుడట మనం ప్రార్థించకుండా మనం ఎక్కడ కూడా వెళ్ళకూడదండి. మనం ప్రార్థించినప్పుడు ఏంటండి ఎటువంటి దురాత్మ శక్తుల ప్రభావం మన మీద పడదారని వచ్చినప్పుడు కూడా ఆ యొక్క ప్రార్థనా శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకి ఏం కలుగుతుంది చెప్పండి? మేలు కలుగుతుందండి. ఆ రీతిగా యోసేపు జీవితంలో ఏంటండి 7 సంవత్సరాలు వచ్చిందంట. 7 సంవత్సరాలు కూడా కృంగిపోలేదంట, నలిగిపోలేదంట. మొట్టమొదటి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇంట్లో నుంచి వచ్చింది. తన అన్న ద్వారా వచ్చిందండి. రెండో సమస్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? తన అన్నని ఏం చేశారు చెప్పండి? తన తండ్రి మాట నమ్మి విశ్వాసంతో
ఏసేపు ఏం చేయాలి చెప్పండి, వాళ్ళ అన్నల కోసం ఎతకడం కోసం వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, వీడు మనకి ప్రతిరోజు కూడా ఏదో కలగంటాడు. ఆ కలగని మనకి ఏం చెప్తాడు చెప్పండి, నేను రాజును అవుతాను అంటూ ఉంటాడు కనుక, ఇప్పుడు వీడు మన కోసం వస్తున్నాడు కనుక వీడు మన అమాంతం చెప్పేది వీడు మనల్ని ఏం చేస్తాడనేసి అంటే వాళ్ళు ఏమి పడిపోయిందండి, అసీ పడిపోయారండి. ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండము ఇంకా చదివారు కదా, పండు చేయమ్మా 19 నుంచి. వారు జనములను కొండకు పిలిచిరి. అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను దేవునికి స్తోత్రం. ఇవన్నీ అంటే యేషోపట మరి ఆశీర్వాదాల కంటే ముందుగానే దేవుడు అటండి మరి అతనికి ప్రవచనం ద్వారా మరి మోషే మాట్లాడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పొదలో ఉన్న వాని కటాక్షం యేసోపు తల మీదకి వచ్చింది. వాళ్ళందరూ ప్రసిద్ధిగాంచిన వాళ్ళు అందరూ కూడా అంటే అనుకున్నారంట, మరి మనం అందరం కూడా చాలా బలం గలవాడు, శక్తి గలవాడు, మన తండ్రికి మనం ముందు పుట్టాము, అయినప్పుడు కూడా మనకు ఆశీర్వాదం రాలేదు. పొదలో ఉన్న వాని కటాక్షము ఆడి మీదకి వచ్చేసింది అనేసి అంటండి. ఎవరు అనుకున్నారండి? వారు సహోదరులు అనుకున్నారంట. అలా అనుకోవడానికి కారణం ఏంటి చెప్పండి, వాళ్ళు చేసిన యొక్క పనులు ఏమి బాగుండి కదండి. వాళ్ళు మరి ఆ యొక్క గొర్రెలు వేపుకొని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా మరి ఏం చేసేవారంటండి, ఆ రోజు ఆదివారం కనుక వాళ్ళు ఏం చేయకూడదు చెప్పండి, ఎట్టి పరిస్థితులని ఆ మేకలు కానీ గొర్రెలు కానీ కోసి తినకూడదు. వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి, ఆ పని చేసేవారంట. అక్కడ దేవుడికి కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఆ మేకలు గొర్రెలు కోసుకొని ఏం చేసేవారంటే తినేసేవారంట. ఇవన్నీ చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటే ఎవరికి నచ్చింది కదండి, యేషోపుకి ఎంత మాత్రం నచ్చింది కాదంటండి. యేషోపుకి నచ్చలేనప్పుడు యేషోపు ఏం చేసేవాడటండి, ఇంటికి వచ్చేవాడంట, బాధపడేవాడంట. ఒకసారి ఏం చేసేవాడు చెప్పండి, తండ్రికి చెప్తే తండ్రి అయినా కొంచెం విని తండ్రి మాట ఇంకా బాగుంటారని తండ్రి చెప్తారంటండి. ఇంకా వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి, ఇంకా కక్ష కట్టేసేవారంట. ఇంకా యేషోపుని ఏంటండి ఇంకా బాధ పెట్టాకే ఇంకా బాధించాకంటే వాళ్ళంట మరి చాలా ఇదిగా ఇచ్చేసేవారు. అలాగే ఆదికాండము 46 అధ్యాయం ఒకసారి చదవండి. ఆదికాండము 37:11 చదవండి. ఆదికాండము 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ జ్ఞాపకం ఉంచుకుని దేవుని స్తోత్రం. అసూయపడినప్పుడు అల్లా తండ్రి జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు దర్శనమిస్తున్నాడు, నువ్వు రాజు అవుతావు అంటున్నాడు. ఒక రోజు కలుస్తున్నాడు. ఎప్పుడు చూసినా రాజు కళ్ళే వస్తున్నాయి. వీళ్ళందరూ ఎప్పుడు చూసినా తన పాదాల దగ్గర పడి సాగిలిపడినట్టే కళ వస్తుంది. ఇంకా వాళ్ళకి అసలు ఎక్కువైపోతుంది. అయినప్పుడు కూడా మరి ఇంటి పరిస్థితులను కూడా యశోపించేది చెప్పండి, కృంగిపోలేదంటండి. కృంగిపోకుండా ఏమనుకున్నాడు చెప్పండి, నాకు ఎంత బాధ కలిగినా, నా మీద ఎంత కక్ష కట్టినా సరే నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు కొనకలేదు, నిద్రపోలేదని సరే మరి అదే ఒక విధంతో అంటండి యోసేపు ఉన్నాడంట. తర్వాత ఏం చేశారు చెప్పండి, ఎలాగైతే అసూయపడి ఏదైతే గోతులో పడేసి మళ్ళీ గోతుల నుంచి తీసి ఏం చేసి చెప్పండి అమ్మేశారండి. ఆ యొక్క అమ్మేసినప్పుడు కూడా మరి యోసేపు బాధపడలేదండి. ఏమనుకున్నాడంటే, దేవుడు నాతో ఉండగా నేను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నాకేమీ పర్లేదని అనుకోలేసంటండి. ఆ యొక్క బానిసత్వపు బతుకు బతకటాకంటండి ఎంతో మరి గారాభంగా పెరిగిన యోసేపు ఎంతో అల్లారుముద్దుగా తండ్రి పెంచాడు. అటువంటి యోసేపు ఏం చేసినట్టు తెలుసండి, అక్కడికి వెళ్ళి ఎట్టి చాకరీ చేసాడంటండి. ఎంత బాధాకరమైన పనులు చేసేవాడంటే మరి ఆ యొక్క బాత్రూములు కావడమే కానీ ఇంకా అన్ని పనులు చెప్పేవారటండి. దేన్ని కాదనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేవాడండి. ఎందుకు చేసేవాడు తెలుసండి, నన్ను దేవుడు ఇక్కడికి ఎందుకెళ్ళి పంపాడో నాకు తెలియదు, కానీ నాకు అప్పచెప్పిన పని నేను ఎలా చేయాలి చెప్పండి, నమ్మకంగా చేయాలి, విశ్వాసంతో
చెయ్యాలనేసి అనుకోనటండి అక్కడ నమ్మకంగా ఉన్నాడట. నమ్మకంగా ఉన్నప్పటికీ మరి ఆ యొక్క రాజుగారి భార్య రాణి ఏం చేసింది చెప్పండి, యవనస్తుల మీద మరి ఇతను ఏదో రీతిగా పాడు చేస్తారనేసి మరి అతని మీద పనిచేసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి, తనకు తోడుగా ఉన్నాడు కనుక యోసేపు నీతిమంతుడు కనుక ఏం చేసి చెప్పండి, ఆమె నుంచి కూడా తప్పించుకున్నాడంటే. అలాగా యోసేపు అటండి అక్కడి నుంచి విడుదల పొందినప్పుడు వెంటనే మరి అక్కడ ఏమన్నా మరి రాజుగారు భార్యని ఏమీ చేయలేండి ఆమె పలానా మనిషి యోసేపు నన్ను ఏదో చేశాడని చెప్పి ఊరుకుంటారా? వెంటనే ఎందులో పడేసారు చెప్పండి, చెరసాల్లో పాడేశారండి. చెరసాల్లో పాడేసినప్పటికీ కూడా యోసేపు అంటే భయపడలేదంట. ఏమనుకున్నాడంటే తెలుసండి, దేవుడు ఉన్నాడు, ఈ నిజం ఇయ్యాలి కాబట్టి చెప్పినా తెలుస్తుంది అనేసి అంటండి అక్కడే విశ్వాసంతో ఉండిపోయాడట. అక్కడే విశ్వాసంతో మరి ఉన్నప్పుడు అంటండి ఆ యొక్క జైల్లో కూడా దేవుని యొక్క కటాక్షం ఎవరిని ఎత్తిపోతుంది చెప్పండి, యోసేపుని ఎత్తిపోతుంది. దేవుని అవన శ్రమలో యోసేపుని ఎత్తిపోతుంది ఏమని చెప్పండి, కటాక్షం ఉందంటండి. ఆశీర్వాదంలో కూడా యోసేపుకి ఏముందో చెప్పండి, కటాక్షం ఉందంటండి. తర్వాత ఏం చేయటండి మరి నాలుగోదిగా ఏంటో తెలుసండి, తండ్రికి దూరం అయిపోయాడండి. అందుకంటే ముఖ్యంగా ఎంతో ప్రేమించిన తండ్రికి దూరం అయిపోయాడండి. మరి ఆ అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, అందరికి దూరం అయిపోయాడు. అయినప్పటికీ కూడా బాధపడలేదండి. మరి ఆ తర్వాత ఇంకా ఏమనుకున్నాడు, ఆ తెరసాల్లో ఉన్నటువంటి యోసేపు అంట అక్కడ కొంతమంది స్నేహితులు నమ్మాడంట. వీళ్ళ ద్వారా నాకు మేలు కలుగుతుంది అనుకున్నట వాళ్ళకి వచ్చిన కళలు చెప్పాడంట. చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంట, నువ్వు చెప్పిన కళలో మా పట్ల జరిగినాయి కనుక మేము ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నారంట. బయటకు వచ్చేసారండి వాళ్ళు ఇంటి పరిస్థితుల్లో యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితులు కూడా ఏం చేశారు చెప్పండి, మోసం చేస్తారు. చూసారా, స్నేహితులు మోసం చేశారు, ఇంట్లో అన్నదమ్ములు మోసం చేశారు. అందరి ద్వారా కూడా ఏం పొందుకున్నాడు చెప్పండి, యోసేపు బాధను పొందుకున్నాడు, కష్టం పొందుకున్నాడు. అలాగా 7 రకాలైన శ్రమలు అంటండి యోసేపు జీవితంలో జరిగినాయి అంటండి. అదే 7 రకాలుగా మళ్ళా దేవుడు ఏం చేశాడు చెప్పండి, యోసేపుని ఆశీర్వదించాడంట. అనుకోని రీతిగా చెరసాల నుంచి ఒక రకంగా దేవుడు ఏం చేశాడండి, బయటికి తీసుకొచ్చాడంట. అనుకోని రీతిగా రాజే స్వయంగా వచ్చి అన్నాడంటండి, నా రాజ్యానికి నువ్వు రాజు కావాలి, మా అమ్మాయిని నీకు వివాహం జరిగిస్తామనేసి అంటండి వాళ్ళ అమ్మాయిని ఇచ్చంటండి వివాహం చేసంట. మరి యోసేపుని అంటండి ఆ రాజ్యానికి ఏం చేసే చెప్పండి, అధికారిగా చేశాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎక్కడైతే అవమానం పొందాడో, ఎక్కడైతే నింద పాలైపోయాడో, ఎక్కడైతే దొంగ దోణి అని మరి తోచేసి చెరసాల్లో పడేశారో అదే దేశంలో యోసేపు ఏమైపోయాడు చెప్పండి, ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు యోసేపు పట్ల చేసిన కార్యాలు ఎటువంటి కార్యాలండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలా? మరి ఇంత ప్రధానమంత్రి అవడానికి యోసేపు ఎన్ని బాధలు పడ్డాడు చెప్పండి, ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పండి. మనకి ఒక మేలు జరగాలంటే మనం కొన్ని బాధలు పడాలి, కొన్ని కష్టాలు పడాలి, కొంత వ్యాధులు చెందాలి. కొంతమంది వ్యాధన కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, దేవుడు అంటారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ఈ దేవుడి జోలికి రారండి. ఎందుకంటే ఎవరినైనా మర్చిపోవచ్చుగానంటండి, ఉపకారం చేసిన దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము మర్చిపోకూడదండి. యోసేపు తన జీవితంలో ఎక్కడున్నప్పటికీ ప్రార్థనా శక్తిని మాత్రం ఆయన విడిచిపెట్టలేదండి. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు కనుక దేవుడు అటండి యోసేపుని అటండి మరి ప్రధానమంత్రి చేయడం కాదండి, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే నువ్వు రాజులోకి మేము చూస్తామనేసి ఆలోచన చేశారో వాళ్ళ కళ్ళెదిటే ఏమైపోయి చెప్పండి, రాజు అయ్యాడంట. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు చెప్పండి, యోసేపు కాళ్ళ మీద పడ్డారంట. వాళ్ళ కష్టకాలంలో, వాళ్ళ కరువు కాలంలో మరి యోసేపు పడ్డ వాళ్ళందరికీ ఆహారం ఇచ్చిన మరి మంత్రిగా మారిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మనకి సమయం లేదు కనుక మరి కొద్దిగా చెప్పడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టాడండి యోసేపుని విడిచిపెట్టడం, దేవుడిని విడిచిపెట్టడం. నీకు ఇప్పుడు కలిగిన బాధ, ఇప్పుడు కలిగిన కష్టం, ఇప్పుడు కలిగిన వేదన చూస్తున్నావేమో, దీని వెనక ఏముందో తెలుసా, ఆశీర్వాదం ఉంది. దీని వెనక ఏముందో తెలుసా, దేవుని ఉంది. దీని వెనక ఏముందో తెలుసా, దేవుని యొక్క కటాక్షం నీ మీద, నీ బిడ్డల మీద ఉంది. దేవుని అమరికి మహిమ కలుగును గాక. దేవుడు 2026లో ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు వాగ్దానం చేసి ఏంటో తెలుసండి, మిమ్మల్ని మీ పిల్లలను కూడా దేవుడు పోషిస్తాడు. మిమ్మల్ని మీ పిల్లల మీద కూడా దేవుని యొక్క కటాక్షం ఉంది కనుక మరి ఈ సంవత్సరం జరగలేని కార్యాలు మీ బిడ్డల పట్ల దేవుడు జరిగిస్తాడు. ఎటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ, ఎటువంటి రోగం ఉన్నప్పటికీ, ఉద్యోగం లేనప్పటికీ, వ్యాపారం లేనప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని వర్ధింపు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు సర్వశక్తి మంత్రుని దేవుడు. విశ్వాసంతో నమ్మకంగా ఎదురు చూడండి. ఏ విషయంలో అయితే నేను ఓడిపోతున్నానో, ఏ విషయంలో అయితే నేను మరి ఎందుకు పనికిరానో, నన్ను అందరూ ఏమన్నా చేస్తున్నారని కుటుంబపోతున్నావేమో, కృంగిపోయిన చోట దేవుడిని తలెత్తబోతున్నాడు. అధికారులు నిన్ను ఆయన ఆశ్రయించబోతున్నాడు. నీకు చేసిన ప్రతి వాగ్దానం ఆయన
నెరవేర్చబోతున్నాడు కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయించుకోండి. దేవుడి పట్ల మీ కుటుంబాల పట్ల అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మన దేవుడి యొక్క శక్తి 10 మందికి తెలియాలంటే మనం ప్రార్థన చేసుకునే ముందంటండి మన ఎవరి కోసం చేయాలంటే శత్రువుల కోసం చేయాలంటండి. మనం ఎవరైతే దేశిస్తున్నారో, ఎవరైతే మనల్ని అవమానపరుస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు అంటే దేవుడు అంట మన ప్రార్థన ఆలకించి ఇంకా అద్భుతమైన మేళ్ళైనా జరిగిస్తాడు కనుక మరి ఎవరు భయపడక్కర్లేదు. కానీ విశ్వాసంతో నమ్మకంతో ఆయన ఉన్నాడో ఆయన కార్యాలు చేస్తాడని విశ్వసించి నమ్మి ఈ వాగ్దానాన్ని బట్టి 2026 మీకు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం బట్టి నమ్మండి. దేవుని యొక్క కటాక్షం మీ మీద, మీ బిడ్డల మీద, మనందరి మీద ఉండదు కాక ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తమైన యేసయ్యా నీకే స్తుతులయ్యా. స్తోత్రాలు నవ్వులు పరుగులు తండ్రి నాయన పొదలో ఉన్నవాడి కటాక్షం యోసేపు తల మీదకి వచ్చింది బాబు. ఇదిగో తండ్రి ప్రభు ఇక్కడికి వచ్చి బిడ్డల మీద ప్రభా ఎవరి మీద నీ కటాక్షం ఉంచబోతున్నావు ప్రభా, ఎవరిని యోసేపులా చేయబోతున్నావు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ యోసేపు ఇచ్చిన ఆశీర్వాదాలతో ఎవరిని నింపబోతున్నావు తండ్రి నాయన, అది మాకు తెలియదు, నీకు తెలుసు ప్రభు తండ్రి. రాజా, రక్షక, నాద, పరిశుద్ధాత్మ యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు ప్రభా, అయినప్పటికీ విడిచిపెట్టలేదు తండ్రి నాయన. రక్షకను చేసిన వాగ్దానం నిలబెట్టిన దర్శనాన్ని నెరవేర్చినందుకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. మరి నీ బిడ్డలకు ఇచ్చిన దర్శనాలయ, ఇచ్చిన వాగ్దానాలయ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నడుచున్నాను తండ్రి నాయన. రక్షణ లేని బిడ్డకి రక్షణ తెచ్చండియా, మారు మనసు లేని బిడ్డకి మారు మనసు తెచ్చండియా, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ తెచ్చండియా, గర్భాలను బిడ్డ గర్భాలను అనుగ్రహించండియా, వివాహాలను బిడ్డకి వివాహాలు జరిగించిన ప్రభా, ఉద్యోగాలు లేని బిడ్డకి ఉద్యోగాలు దయచేయమని నడుచున్నాను తండ్రి నాయన. రక్షక, అప్పు బాధలు ఉన్న వారికి తండ్రి నాయన ఆ బాధ నుంచి విడుదల దయచేయమని నడుచున్నాను తండ్రి. రోగాలతో పడిన బిడ్డలు ప్రభా, మంచాల నుంచి పడిన బిడ్డల్ని లేవనెత్తని నడుచున్నాను తల్లి. చెప్పుకొని సమస్యతో ఉన్న బిడ్డల్ని విడిపించుకొని నడుచున్నాను తల్లి. వివాహం కాకుండా నాయన రక్షక కుమిలిపోతున్న బిడ్డలకి వివాహాలు జరిగే కృప యేసు నామములో కలుగుగాక. సహాయం చేయండి ప్రభు నాయన. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బాబు, దూరం దేశాలు ఎలా ఆశపడుతున్నారు తండ్రి. సహాయం చేయండి. దూరాలను చదువుకున్న బిడ్డలు జ్ఞానం నుంచి తెలిపించిన ఆయన వాళ్ళకి నిత్యం ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చే కృప యేసు నామములో కలుగుగాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డకి ఈ సంవత్సరం వివాహాల కృప యేసు నామములో కలుగుగాక తండ్రి. అందరిని దీవించండి, అందరిని ఆశీర్వదించిన ప్రభావ. ఇవ్వ తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ వాక్యాలు వింటున్నారు ప్రభావ, వారందరికీ నాయన విడుదల, స్వస్థత, క్షేమాన్ని కలుగజేయమని నడుచున్నాను తండ్రి నాయన. ఈ మౌత్ ద్వారా ఎంతమంది అయితే ఆయన మాట్లాడినారో వారందరూ కూడా మనం ఆస్వాదించండి, దీవించండి. కృష్ణ వంశీనారు 105 మంది కానీ 10వ వీధి వరకు ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి ఆరోగ్యించి ఆశించి బాలించి శక్తించి ప్రభావ క్షేమాన్ని కలుగజేయమని నడుచున్నాను తండ్రి నాయన. ఆయన పట్టణాన్ని దీవించి ఆస్వాదించమని నడుచున్నాను తండ్రి నాయన. నీ కృపణ మా ప్రపంచ దేశాలన్నీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ భయంకరమైన ఎండల నుంచి ప్రభావ విడుదల దయచేయమని నడుచున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు బాబా. చిన్న బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభు నాయన, వారి క్షేమాన్ని కలుగజేయండి. అందరూ క్షేమంగా ప్రభు జీవించమని నడుచున్నాను తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రిగా నాయన మమ్మల్ని ప్రభు రాజా ఇంతగా ప్రేమించి ఇంతగా ఆస్వాదించినందుకు ఏమి రుణము తీర్చుకోలేము తండ్రి నాయన. వచ్చిన బిడ్డలు అందరూ ఎవరైతే వ్యాధులతో కన్నీటితో ఉన్నారో వాళ్ళ కన్నీటి నాట్యంగా మార్చబడి కాక వాళ్ళ గొప్ప సంతోషం నాకు వేస్తున్నావు తండ్రి నాయన. అందరిని దీవించి ఆస్వాదించి ప్రభా నాయన. నీ కృప, నీ కాపుదల, నీ బలమైన హస్తము, నీ దక్షిణాస్తం ప్రతి కుటుంబం మీద ఉంచమని ఏ శక్తివంతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.